కుండపోత వాన ఖమ్మం నగరాన్ని వణికిస్తున్నాయి. మున్నేరుతో పాటు చుట్టుపక్కల చెరువులు పొంగడంతో కాలనీల్లోకి వరద భారీగా వచ్చింది. ముఖ్యంగా కాల్వ ఒడ్డు, మంచికట్టి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో వరద బీభత్సం కనబడుతోంది. అక్కడి ప్రజలు రాత్రి నుంచి బయటకు రాలేని పరిస్థితి. వరద నీళ్లు ఇళ్లలోకి రావడంతో లోపల ఉండలేక బయటకు రాలేక సతమతమవుతున్నారు. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు కాలనీల ప్రజలు భయపడుతున్నారు. మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నగరం చుట్టూ కూడా జలదిగ్బంధంలో చిక్కున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం నేను మంచికంటి నగర్ కాలువ ఒడ్డులో ఉన్న మంచికంటి నగర్లో ఉన్నాను. మంచికంటి నగర్ నుంచి ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్ దగ్గర నుంచి చూడొచ్చు కాలువలు పక్కనున్న సైడ్ కాలువలన్నీ కూడా నిండిపోయి ఏ విధంగా పొంగి పొర్లుతూ ఉందనేది అక్కడ లాంగ్ విజువల్స్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరైతే అటు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారో వాళ్ళు దాదాపుగా ఛాతి లోతుగా వాళ్ళందరూ మునిగిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి ఏ అధికారి రాలేదని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ చుట్టుపక్కల ఇది మున్నేరు పరివాహక ప్రాంతం. ఇది మున్నేరు పరివాహక ప్రాంతంలో గత ఏడాది 2 సంవత్సరాల క్రితం దాదాపుగా 31 అడుగులు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ అనేక ఇండ్లలోకి పాములు అదేవిధంగా తేళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మున్నేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతం కాబట్టి కాలనీ మధ్యలో నుంచి ఎలాంటి చెట్లు కొట్టుకొని వస్తున్నాయి. ఇట్లా విజువల్స్లో చూడొచ్చు మనం. ఇట్లా ఈ విజువల్స్ మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళటం కోసం ఈ రోడ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే సూర్యాపేట రోడ్ ఇది. ఇప్పుడు బైక్స్ కూడా చూడొచ్చు. ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బైక్స్ అన్ని కూడా కొట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క బైక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెట్లకు తగిలి అవి ఆగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడ అన్ని షాపులు కూడా మూసివేయబడ్డాయి. ఇక్కడ అనేక మంది యువత సహాయక చర్యల్లో నిమగ్నమే ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న రిక్షా వాలాలు కానివ్వండి, చిరు కార్మికులు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆహారం కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? తెల్లారుజాము 3 సార్, 3 ఉంది ఇది. ఎవరైనా అధికారి కానీ ఇంతవరకు ఎవరు సంబంధించలేదు. మేమైతే బయటికి వెళ్ళి ఇంట్లో సామాన్లు కానీ కూడా రాదులేదు అనుకుంటా బియ్యం కానీ గుడ్డలు కానీ ప్రతి ఒక్కటి పోయింది సార్. అసలు ఏం లేదు, ఎంత ఘోరం జరిగిందంటే చెప్పలేము. ఇది చాలా ఎదుగుంది. నీళ్ళు కానీ ఇల్లు కడితే మొత్తం మునిగిపోయినాయి. ఒక్క గుడ్డతో బయటికి వెళ్ళినాం. మొత్తం నావే స్కూల్లో ప్రజలు పంపించినాం. మేము అది ఇప్పటివరకు చేసినాం సార్. మేము అయితే మీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, వివిధ నాయకులు వాళ్ళందరూ ఎడిపోయారు. ఇక్కడ రాలేదా? మా నాయకులంతా ఎడిపోయినారు సార్. ఒక్క నాయకుడు రాలే, ఒక్క కార్పొరేటర్ రాలే, ఎవరు రాలే. ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ వరదతోటి. ఇంతవరకు ఏ అధికారి రాలేదు, ఏ ఉన్నతాధికారి రాలేదు. పరిస్థితులు ఎప్పుడైనా చూసారా మీరు? పోయినసారి గతంలో 2-3 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఇది బేపచ్చం. ఇది విపరీతమైనగా పెరిగి కట్టలు తెగి ఇంకా ఇళ్లలో వచ్చి మొత్తం నష్టపోయాం. ఆస్తులు మొత్తం, సామాను ధ్వంసం మొత్తం అయిపోయింది. టీవీలు మొత్తం, ఫ్రిడ్జ్లు అన్నీ ఖరాబ్ అయినాయి. మాకు మొత్తం రోడ్డు మీదకి వచ్చాం. ఏ కాలనీ నుంచి ఇలాంటి వరద వస్తుంది? ఎట్లా ఉంది లోపల? ఏ కాలనీ నుంచి ఎక్కువగా వరద ఇలా వస్తుంది? సార్ కాలనీ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. ఇది మున్నేరు ఉధృతిది. యాక్చువల్గా అక్కడ కట్టగట్టు ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయాయి. ఇది మేము ఎంత నష్టపోయినామో మీకే తెలుసు సార్. మీరు అర్థం చేసుకోండి. మా ఎంతమందిని మేము కాపాడాము. ఏ రిస్క్ టీం రాలేదు, ఏ యాక్షన్ టీం రాలేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఏం సార్ మేము ఎందుకు? అయినా సరే మేము అందరం మన వాళ్ళని కాపాడాము. సరే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, దీన్ని మాత్రం మీరు ఖండించాలి సార్. అయితే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను తెల్లవారుజామున 4 నుండి ఉన్నాను. ఇదే పరిస్థితి. అర్ధగంటకు ఒకసారి ఉధృతి బాగా పెరుగుతున్నది. ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఏవి కానీ చేయలేదు. మేమే చాలా వరకు రెస్క్యూ చేసి ముసలి వాళ్ళని, పిల్లవాళ్ళని బయటికి తీసుకొచ్చామండి. అది అయితే ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఒక లేడీ ఆ ఇల్లు మొత్తం కూడా మునిగిపోయింది. ఆ ఇల్లు మునిగిపోయి ఆ లేడీని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆమె చాలా భారీ మహిళగా కనిపిస్తూ ఉంది. ఆమెని బయటికి తీసుకురావడం కోసం అక్కడున్న యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎటువంటి సహాయక చర్యలు అందించలేదు కాబట్టి వాళ్ళు ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పోలీస్ వర్గాలు కానీ, అటు రెవెన్యూ సిబ్బంది కానీ, అటు ఫైర్ సిబ్బంది ఎవరు కూడా లేరు. ఇప్పుడు చూడొచ్చు, విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ మహిళను ఒక రిక్షాని తీసుకెళ్ళి ఆ రిక్షా మీద ఆమెను ఎక్కించుకొని తీసుకొస్తున్నారు. ఆ ఇల్లు మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది. మునిగిపోయిన కారణంగా ఆమెకు తీవ్ర అస్వస్థత కూడా ఉంది. దాని కారణంగా ఆమెను బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న యువతతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు గతంలో చూసారా మీరు? ఇప్పుడు వరకు చూడలేదు, ఇదే మొట్టమొదటిసారి రోడ్డు ఎక్కడం. నీళ్ళు ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది కొట్టుకుపోయారో తెలియదు. రేపు ఏమైనా తగ్గితే అప్పుడు చెప్పలేస్తాం, ఇప్పుడైతే ఏమీ చెప్పలేం. ఇంకా ఎవరైనా అధికారులు వచ్చారా ఇక్కడికి? ఎవ్వరు రాలేదు, ఏ అధికారుడు రాలే, ఎవ్వరు రాలే. కనీసం తెట్లు రాలేదు, పడవలు రాలేదు, ఎవ్వరూ రాలేదు ఇడికి కాపాడడానికి ఇప్పుడు వరకు. చూడొచ్చు, ఈ జంతువులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ కుక్కని రెస్క్యూ చేయడం కోసం అక్కడ ఉన్న సమీప ప్రాంతవాసులందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నాలాలో ఎక్కడ గుంటుంది, ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎక్కడ మునిగిపోయే అవకాశం ఉందనేది ఇంకా చాలా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలతో బయటికి రాలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి బైకులు అదేవిధంగా 3 వీలర్స్ కూడా కొట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. మంచికంటి నగర్ అదేవిధంగా ఈ కాలోడ్డు ప్రాంతం అంతా కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ నిలబడి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే వరద భారీగా పోటెత్తా ఉంది, వెనక్కి తోసేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక చూడొచ్చు బైక్స్ ఏ విధంగా కళ్ళ ముందే కొట్టుకొని పోతున్నాయి అనేది. అంటే వరద ఏ స్థాయిలో ఉంది, ఇంకా తీవ్రతరం అవుతూ ఉంది. ఉదయం 3 గంటల నుంచి ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మంచికంటి నగర్ వద్ద ఉన్న పరిస్థితి.